అంటే మాకు పోటీ చేయడానికి ఈ రిజర్వేషన్ లేకముందు జనరల్ కోటాలోనే పోటీ చేసేవాళ్ళం అండి. దానివల్ల ఏంటంటే పోటీ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల మేము మహిళలకి కానీ మా క్లయింట్లు కానీ వాళ్ళకి ఏదైనా అంటే అన్యాయం జరిగినా మేము మహిళా న్యాయవాదులుగా వాళ్ళకి ఏదైనా బార్ కౌన్సిల్లో మాకు న్యాయం చేకూర్చండి అని మేము ఏదైనా కంప్లైంట్ చేయడానికి మాకు చాలా తక్కువ అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల ఏంటంటే మేము పోటీ చేసి అందులో గెలిచి వాళ్ళకి న్యాయం చేయడానికి మా క్లయింట్లకి ఏంటి లాయర్స్కి ఏంటి న్యాయం చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి డివిజన్ బెంచ్కి మేము ఈ కేసులు వేసిన రిట్లు వేసిన మా మహిళా న్యాయవాదులకు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది గత 2 సంవత్సరాల నుంచి అండి. 2024లో వేశారు, మళ్ళీ 2025లో కూడా వేశారు. ఎప్పుడైతే అంటే ఇది మాకు బార్ కౌన్సిల్ అనేది టెన్యూర్ అండి, 5 yearsకి ఒకసారి. అయితే ఆల్రెడీ 5 years అయిపోయింది, ఇప్పటికి 7 years అవుతుంది బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరగలేదు. ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియ అయితే ఎప్పుడైతే మొదలుపెట్టారో మాకు కూడా, ఎందుకంటే పార్లమెంట్లో వాటిలో 33% రిజర్వేషన్ అమలు చేశారు కాబట్టి ఇందులో ఎందుకు అమలు చేయకూడదని చెప్పి మహిళా న్యాయవాదులు 33% కావాలని వేయడం వల్ల డివిజనల్ బెంచ్ మాకు 30% ఇచ్చింది. నిజంగా ఇది మాకు చాలా ఆమోదనీయమైన మా తీర్పుని మేము ఆశాభావాన్ని మేము వ్యక్తీకరిస్తున్నాం.